యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అనంతపురం జిల్లాలోని కల్లితండాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకురం ముందు మురళీ నాయక్ కు మంత్రులు నారా లోకేష్, సవిత, అనిత, సత్యప్రసాద్ నివాళులర్పించారు. కల్లితండాలో మధ్యాహ్నం ప్రభుత్వ సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అనంతపురం జిల్లాలోని కల్లితండాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకురు ముందు మురళీ నాయక్ కు మంత్రులు నారా లోకేష్, సవిత, అనిత, సత్యప్రసాద్ నివాళులర్పించారు. కల్లితండాలో మధ్యాహ్నం ప్రభుత్వ సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పెహల్గాంలో ఉగ్రవాదుల చొరబడి భారతీయులను నిర్లక్ష్యంగా కాల్చి చంపడంపై పాక్పై భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి దాడులతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయాంభ్రాంతులకు గురయ్యారు. అయితే భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంతో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. జమ్మూలో తెల్లవారుజాము నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు దాడులు, భారీ పేలుళ్లు లేకపోవడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న రాత్రి డ్రోన్లు కనిపించగా భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. తెల్లవారుజామున పాక్ డ్రోన్లు కనపడకపోవడంతో పాటు పాక్ రేంజర్లు కాల్పులు జరపకపోవడంతో జమ్మూ, అఖ్నూర్, రజౌరి, పూంచి నగరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చూస్తున్నాం ఏదైతే విరమణ ఒప్పందానికి సంబంధించి చాలా పెద్ద స్థాయిలోనే ఇష్యూ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. కాల్పుల ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేసిన 3 గంటల్లోనే దాన్ని తుంగలోకి తొక్కుతూ పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు భారత్ భూభాగంపైకి రావడం, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ అలాగే జైసల్మేర్ మరికొన్ని అమృత్సర్ ప్రాంతాల్లో దాడులకు తెగబడినట్టుగా కూడా అనుమానాలు వచ్చిన నేపథ్యంలో భారత్ వాటిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడము. అదే సందర్భంలో భారత్ ఏదైతే రెగ్యులర్ గా ఆర్మీకి సంబంధించిన ప్రోటోకాల్స్ ఆర్మీకి సంబంధించిన ప్రోటోకాల్స్ ప్రకారం బ్లాక్అవుట్ చేయడము, హై అలర్ట్ ప్రకటించి ప్రజలెవరిని బయట రాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడంతో పాటు ఎలాంటి సంఘటన జరగకూడదు అంటే ఇమ్మీడియట్లీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతుంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో వాటిని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఉదయం నుంచి చూస్తే మాత్రం కొత్తగా ఎలాంటి డ్రోన్లు భారత భూతలంపైకి రాకపోవడము, అలాగే గగనతలంలో కూడా ఎలాంటి డ్రోన్లకు సంబంధించిన అడావిడి లేకపోవడం చూస్తుంటే మాత్రం ఎంతో కొంత ఏదైతే నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారో దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా అయితే భారత్ దాన్ని చూస్తున్న సిచ్యువేషన్ చూడాలి. బట్ అదే సందర్భంలో ఎంతైనా సరే పాకిస్తాన్ సంబంధించిన విషయం పైన భారత్ ఎప్పుడు డబుల్ క్రాస్ చెక్ చేస్తుంది. ముఖ్యంగా భారత్ లో ఉన్న పరిస్థితులకి పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఆర్మీ మాట అని అక్కడ పాలకులు వినాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. పాలకులు ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ఆర్మీ పాటించాల్సిన అవసరం ఉండదు అనేది రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి టెర్రరిస్టులకు మధ్యలో కూడా అంత పెద్ద సత్సంబంధాలు ఉండవు. కేవలం ఆర్మీ అలాగే టెర్రరిస్టులు మాత్రమే కలిసి పనిచేస్తుంటారు అనే మాట కూడా ఎప్పుడు వినిపిస్తుంటుంది. ఈ సందర్భంలో రాకూడదు అంటే ఇప్పుడున్న దాన్ని కేవలం టెంపరీగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే మరొకసారి భేటీ అయ్యి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు అది జాగ్రత్తగా ఉండాలని అయితే భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పటికే డ్రోన్లు కానివ్వండి ఇతరత్ర ఏదైనా అనుమానితంగా ఏదైనా తిరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆర్మీకి అలాగే తిరుగుదలకి స్వేచ్ఛనిచ్చిన కారణంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందుకని ఆర్మీ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటుంది. ఏదైనా అనుమానం వచ్చిందంటే దానిపైన ఇమ్మీడియట్లీ రిటాలియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉదయం మనము దాదాపుగా 10 గంటల సమయంలో మనము మాట్లాడుతుంటే ఇప్పటి వరకు అయితే కేవలం జైసల్మేర్ లోను అలాగే అమృత్సర్ లో మాత్రమే హై అలర్ట్ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడే కూడా హై అలర్ట్ లేదు. సామాన్య జనజీవనం అన్నది ప్రారంభమైపోయిందని చెప్పవచ్చు. బట్ అలర్ట్ గా ఉండాలనేది మాత్రం ప్రజలకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. మురళీ నాయక్ అంత్యక్రియల్లో పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
నిన్న కూడా చూసాం. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్ లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి, దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు. ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశవారం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్-ఏ తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులు అందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటం. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ల బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందాలు కావాలని కోరుతున్నాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మేము అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతహలాడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు, చూసాను, చాలా బాధ అనిపించింది. అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా, లోకేష్ గారికి కానీ మాకు కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్ర శోకానికి ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా 25 ఏళ్ళు కూడా లేదు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటాను. దేశ సహాయం కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు. జై జోహార్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయాల రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి విడదల రజని, మరిది గోపీనాథ్ను అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో గోపీనాథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతోనే తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. దీనితో చిలకలూరిపేటలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న విడదల రజని పీఆర్ఓని పోలీసులు అరెస్టు చేయక రజని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజని గతంలో చేసిన అరాచకాలు చేశారంటూ ముదిరాజ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని ఓ వీడియోను విడుదల చేశారు. అయితే గూడూరు నాని గతంలో విడదల రజనికి ప్రధాన అనుచరుడుగా ఉండటం విశేషం. మరి ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొండిపోయిన ప్రభాకర్ ముదిరాజు గారిని ఎలా అరెస్టు చేయించారు? మీరే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు చిలుకూరుపేటకి. మీ ఆధ్వర్యంలోనే జరిగింది అరెస్టు, ముదిరాజుని అరెస్టు. ఎవరో అరెస్టు జరిగితే గగ్గోలు పెట్టి పోలీసులను కూడా తోసుకుంటూ మీరు పెద్ద పెద్ద రంకెలేస్తున్నారు. మాజీ మంత్రి గారు, ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున మీరు బీఫామ్ తీసుకొని ముదిరాజుల్ని అదే చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్యాయంగా ముదిరాజుల్ని అరెస్ట్ చేయించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించారు. అదే సబ్ జైల్లో కొండిపోయిన ప్రభాకర్ ముదిరాజ్ చనిపోయాడు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ గగ్గోలు పెడుతున్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీని నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మాజీ అవినీతి మంత్రి ఎవరంటే అన్ని ఛానల్స్, అన్ని వేళ్ళు కూడా మీ వైపే చూపిస్తున్నాయి. ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గంలో అవినీతి చేయడం కాదు, మీరు రాష్ట్రం మొత్తం కూడా అవినీతి మంత్రిగా మీ వైపు చూస్తున్నారు అందరూ. ఏం సమాధానం చెప్తారు? పోలీసు వారు తమ పని తను చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పనికి అడ్డుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద మీరు పెద్ద పెద్ద రంకెలేస్తూ మీ అనుచరులతో ఏం మీరు చెప్పదలుచుకున్నారు ఈ సమాజం? ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.